ఒక ఊరిలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఉండేవాడు. ఆయన ఆలయంలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది ప్రజలు అలా కదలకుండా వింటూ ఉండేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకరోజు ఆయన ప్రవచనం చెప్పడానికి పొరుగురు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ రూ. 10 ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ బస్సు నిండా జనం ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేసిండడు అని అనుకున్నాడు. నా రూ. 10తోనే నష్టపోతాడా ఏంటి అని అనుకున్నాడు. ఈ రూ. 10 ఏదైనా దేవకార్యానికి ఉపయోగిస్తా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరు వచ్చింది. బస్సు ఆగింది.